అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే ఇది చాప్టర్ 5 10th క్లాస్ మ్యాథ్స్‌లో. దీంట్లో మనం ఎక్సర్సైజ్ 1 చేద్దాం. ఎక్సర్సైజ్ 1 చేయడానికన్నా ముందు ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి ఒక్కసారి కాన్సెప్ట్ చెప్పేస్తాను. హ్యాపీగా వినేయండి. ఇక మీరు తొలగొట్టేయండి ఈ చాప్టర్ మొత్తం కూడాను. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మీరు ఎగరేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ చాప్టర్‌లో ఎలా ఉంటదంటే ప్రతిసారి కూడా నంబర్స్ ఉంటాయి. 2, 4, 6, 8 ఇలా నంబర్స్ ఉంటాయి. నంబర్స్ అన్నీ కూడాను ఒకటే సీక్వెన్స్‌లో ఒక నంబర్‌ని కలుపుకుంటూ వెళ్తుంటాయి. ఇక్కడ చూస్తే 2కి 2 కలిపారు, 4కి 2 కలిపారు, 6కి 2 కలిపారు, 8కి 2 యాడ్ చేస్తారు. అదే రకంగా 10కి 2 యాడ్ చేస్తారు, 12కి 2 యాడ్ చేస్తారు. ఇలా సిరీస్‌గా వెళ్ళిపోతూ ఉంటదనమాట. సో, ఇలాంటి లెక్కల్లో మీకేంటంటే డిఫరెన్స్ అనేది క్లియర్‌గా ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్‌ని అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే దాన్నే ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో, ఎయిదర్ మీరు ప్లస్ అయినా చేయొచ్చు, లేదంటే మైనస్ అయినా చేయొచ్చు. మీ ఇష్టం. ఒక డిఫరెన్స్ డిఫరెన్స్‌ని తీసుకొని దాన్ని మీరు ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. ఇంకొక కండిషన్ చూపిస్తాను. ఫస్ట్ నంబర్ 10, సెకండ్ నంబర్ 8, దాని తర్వాత నంబరు 6, దాని తర్వాత నంబరు 4, దాని తర్వాత నంబరు 2 ఇలా వెళ్ళిందనమాట. 10, 8, 6, 4, 2. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా 2ని మైనస్ చేస్తున్నాం. ఈసారి 2ని మైనస్ చేసాం. ఈసారి కూడా 2ని మైనస్ చేసాం. ఈసారి కూడా మైనస్. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే -2 అనమాట. సో, ఈ మొత్తం చాప్టర్‌లో ఏం చేస్తామంటే ప్రోగ్రెషన్స్ అంటే సిరీస్ ఆఫ్ నంబర్స్ ఒక ఫిక్స్డ్ డిఫరెన్స్‌తో అనమాట అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటది అనేది లెక్క. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇకపైన మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క లెక్కను కూడాను ఈ 5.1 ఎక్సర్సైజ్ అంతా కూడాను చేసేస్తామా? ఒక్కొక్క లెక్కని ప్రతి లెక్కని కూడాను. సో, ఫస్ట్ ఏమన్నాడంటే ఇక్కడ లెక్కల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లెక్క అంటున్నాడు. ఇక్కడ ఏ ఫాలోయింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయి అనుకుని అన్నాడనమాట. సో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ముందు సిరీస్ ఆఫ్ నంబర్స్ సేమ్ డిఫరెన్స్‌తో వెళ్తూ ఉండాలి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ డిఫరెన్స్ ఉందా లేదా అనుకొని చూద్దాం. సో, ఇక్కడ క్వెషన్ ఏమన్నాడంటే ఒక టాక్సీ ఉందంట. ఆ టాక్సీ ఏంటంటే ఫస్ట్ రూ. 15 కలెక్ట్ చేస్తాడంట ఫస్ట్ 15 కిలోమీటర్స్‌కి. ఆ తర్వాత గాని ఇంకా ఎక్స్‌ట్రా కిలోమీటర్స్ వెళ్తే ప్రతిసారి కూడా రూ. 8 ఎక్స్‌ట్రా కలెక్ట్ చేస్తున్నాడు అనుకుని అంటున్నాడు. సో, ఈ లెక్క ఎలా వస్తుందంటే ఉదాహరణకి ఫస్ట్ చూసుకున్నట్లయితే రూ. 15, మరి సెకండు రూ. 15కి ఫస్ట్ కిలోమీటర్‌కి, సెకండ్ కిలోమీటర్‌కి చూసుకున్నట్లయితే 15 + 8 అనమాట. ఎంత వస్తుందంటే 15 + 8 23. ఇప్పుడు మూడో కిలోమీటర్ అనుకోండి. దానికి ఎంత వస్తుంది? 15 + 8 + 8 ఎంత వస్తుందంటే డిఫరెన్స్ టోటల్ 31 వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ కిలోమీటర్ వెళ్ళాడు అనుకోండి. దానికి ఎంత వస్తుంది తెలుసా? 15 + 8 + 8 + 8 అనమాట. సో, ఈ రకంగా కలిపితే మనకు ఎంత వస్తుందంటే 39 వస్తుంది. ఇప్పుడు ఆడు కర్మకాలి ఇంకో 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇలా 5 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడేమవుతుంది? 15 + 8 + 8 + 8 + 8 ఇలా చూస్తే టోటల్ మనకి 47 వచ్చింది. అంటే ఇక్కడ నంబర్స్ ఏ సీరీస్‌లో వచ్చాయో ఒకసారి చూసేద్దామా? ఇక్కడ నంబర్స్ అనేవి మనకు మేజర్‌గా అబ్జర్వ్ చేస్తే ఎలా వచ్చాయంటే టోటల్‌గా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్‌గా నంబర్స్ అన్నీ కూడాను ఒక సిరీస్‌లో వచ్చాయి. సిరీస్ ఏంటంటే ఫస్ట్ నంబర్ 15, సెకండ్ నంబర్ 23, థర్డ్ నంబర్ 31, ఫోర్త్ నంబర్ 39, ఫిఫ్త్ నంబర్ 47 ఇలా ఒక సిరీస్‌లో వచ్చాయి. అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌కి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ అనేది ప్రతిసారి కూడా సేమ్ ఉందా లేదా అనుకొని చూద్దాం. ఫస్ట్ 23 నుండి ఏం చేస్తామంటే 23 నుండి 15 తీద్దాం. 23 - 15 చేసామనుకోండి మనకు డిఫరెన్స్ అనేది 8 వస్తుంది. ఇంకేదైనా నెంబర్ తీద్దాం. 47కి 39కి ఈ రెండిటికి డిఫరెన్స్ చేద్దాం. ఈ రెండిటికి కూడా 47 - 39 ఇలా చేసినా సరే మనకి 8 వస్తుంది. 31 నుండి 23ని తీద్దాం. అదొకసారి చేద్దాం. 31 - 23 ఇది చేసినా సరే మనకు డిఫరెన్స్ 8 వస్తుంది. అంటే మనం ఎక్కడ చూసినా సరే డిఫరెన్స్ అనేది 8 వస్తుంది. డిఫరెన్స్‌లన్నీ సేమ్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇదొక ఏపీ. ఎర్రపప్పు మాత్రం కాదు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో, ఇదొక ఏపీ అనమాట. సో, ఈ రకంగా ప్రతిసారి కూడాను ఇలాగే ఉంటాయి. ప్రతి లెక్కలో కూడాను. ప్రతిసారి ఇక్కడ చేయను. దీనంతటిని కూడా బోర్డ్‌లోకి మార్చేస్తా. సెకండ్ లెక్క చూద్దాం. సెకండ్ లెక్క ఏమంటున్నాడంటే ఒక సిలిండర్ ఉంది. ఆ సిలిండర్‌లో ఏంటంటే ఎయిర్ ఉందంట. ఆ ఎయిర్ ఎప్పుడైతే ఆ పంపు అనమాట వెన్ ది అమౌంట్ ఆఫ్ ప్రెజెంట్ ఇన్ ది సిలిండర్ వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్. సో, ఆ సిలిండర్ నుండి వాక్యూమ్ పంప్ తీస్తే ప్రతిసారి కూడాను 1/4 ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా అనుకుని అంటున్నాడు. అంటే ఒక సిలిండర్‌లో ప్రతిసారి సిలిండర్ నుండి పంపు తీసేస్తుంటే 1/4 తగ్గిపోతుందంట. చూద్దాం ఒకసారి. ఒకసారి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మనం తీసుకుందాం. లెట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత అనుకుందాం అంటే ఉదాహరణకి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత అనుకుందాం అంటే ఉదాహరణకి 64 అనుకుందాం.
సో ఎందుకు సార్ 64 ఏసారు? దీని వెనక ఏమైనా రీజన్ ఉందా అంటే, యెస్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో చెప్తాను. మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసమే ఇక్కడంతా చేయడం జరిగింది. సో 64 అనుకున్నాం కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసమని ఎందుకో చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు 64 ప్లేస్ కదా! ఫస్ట్ ఏమన్నాడంటే ప్రతిసారి 1/4 తగ్గుతుంది కాబట్టి 64లో 1/4 ముందు ఎంత అవుతదో చూద్దాం. సో 64లో 1/4 అంటే 1/4తో ఇంటూ చేసేద్దాం. 4 1 జా సో ఇక్కడ ఏంటంటే 4 1 జా 4 4 6 జా 24 అంటే మనకి ఇక్కడ 1/4 ఎంత వస్తుందంటే 16 అనమాట. 64 నుండి 16 ఫస్ట్ తగ్గించేద్దాం. మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 4 నుండి 6 తీస్తే 8 వస్తుంది. అదే రకంగా 5 నుండి 1 తీస్తే 4 వస్తుంది. సో ఫస్ట్‌ది 48. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ 48లోన 1/4 తీసేయాలి. సో 1/4 తీసేయాలంటే ఆ లెక్కన చూసుకుంటే మనకేంటంటే 64 కదా! ఇప్పుడు 48 కదా! ఈ 48ని ఒకసారి చేద్దాం. 48 ఇంటూ 1/4 సో మనకెంతంటే 4 1 జా 4 2 జా 12 తగ్గిపోతుందనమాట. 48 నుండి 12 తీసేద్దాం. సో ఈ రకంగా తీస్తే 8 నుండి 2 తీస్తే 6 4 నుండి 1 తీస్తే 3 సో 36 వస్తుంది టోటల్‌గా. ఇప్పుడు మూడోసారి చేద్దాం. ఇప్పుడు 36లో కూడాను 4 తగ్గించేస్తాం 1/4. 4 1 జా 4 9 జా. సో ఇప్పుడు 36 నుండి కూడా తీస్తామనుకోండి 36 - 9 ఈ రకంగా మనం చేస్తే మనకొచ్చేదేంటంటే 36 నుండి 9 తీస్తే 6 నుండి 9 తీస్తే 7 వస్తుంది. సో ఇక్కడ మిగిలింది 2 కాబట్టి 27 వస్తుందనమాట. సో ఇప్పుడు మనకొచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. 64 36 48 అదే రకంగా ఈ రకంగా అనమాట ఈక్వేషన్ అలా ముందుకెళ్తుంది. 64 48 36 27 సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ రెండిటి యొక్క డిఫరెన్స్‌లో కూడాను సేమ్‌గా లేవనమాట. సో ఏ రెండిటి యొక్క డిఫరెన్స్‌లో సేమ్‌గా లేవు. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రెండిటి డిఫరెన్స్ మనం చూస్తే ఇది -16 వస్తుంది. అలా అనుకోని ఈ రెండు డిఫరెన్స్‌లు ట్రై చేస్తే ఇది -12 వస్తుంది. దీనికి ట్రై చేస్తుంటే ఇది -10 వస్తుంది. -11 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది కామన్‌గా లేదు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో లేదు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ థర్డ్ లెక్క చేద్దాం. థర్డ్ లెక్కలో ఏమంటున్నాడంటే ఒక బెల్లని తవ్వుతున్నాడంట. ఇలా తవ్వుతూ ఉంటే మామూలుగా అయితే 150 రూపీస్ ఫస్ట్ మీటర్‌కి. ఆ తర్వాత మీటర్ పెరిగే కొద్దీ కూడాను 50 రూపీస్ ఎక్స్‌ట్రా ఇవ్వాలంట. సో ఈ ప్రోగ్రెస్‌ని చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. దాన్ని బట్టి మనకి వచ్చేస్తది ఆన్సరు. సో ఇక్కడ 1 మీటరు మనం డిగ్ చేయడానికి మనకి ఎంత తీసుకుంటున్నామంటే 150 రూపీస్ తీసుకుంటున్నాం. సో అదే 2 మీటర్స్ అనుకోండి 150 + 50 50 రూపీస్ ఎక్స్‌ట్రా కదా! ఎంత వస్తుందంటే 200 వస్తుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు 3 మీటర్స్ తీసుకున్నామనుకోండి. ఈ 250 కలుపుతాం కాబట్టి 250. తర్వాత 4 మీటర్స్‌కి చూసుకున్నట్లయితే 250కి 100 కలపండి 300. సో ఆ తర్వాత ఫిఫ్త్ డిగ్రీకి వెళ్తే 350 అనమాట. సో మనకొచ్చే ప్రోగ్రెస్ ఏంటంటే 150 350 150 200 250 300 350 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రెండు డిఫరెన్స్ తీసుకున్నా సరే మీకు 50 వస్తది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అప్పుడు ఏమని రాయొచ్చంటే ఇక్కడ మీరు 200 నుండి 150 తీయండి 50 వస్తది. 250 నుండి 200 తీయండి 50 వస్తది. 300 నుండి 50 వస్తది. 350 నుండి 300 తీస్తే 50 వస్తది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది మనకు చూస్తే ఈ కామన్ డిఫరెన్స్ అనేది పక్కా ఇది ఎలా ఉందంటే 50 రూపీస్ 50 ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ అంతా కూడా సేమ్‌గా ఉంది కాబట్టి ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది అనుకోని చెప్పేస్తాం ఈ ఈక్వేషన్. ఈ లెక్క చేద్దాం. ఇక్కడ ఈ ఫోర్త్ లెక్కలో ఏమంటున్నాడంటే ఒక మనీ అనమాట ప్రతి సంవత్సరం కూడా ఒకరి అకౌంట్‌కి వాడు 10,000 రూపీస్ తీసుకున్నాడనమాట. దానికి ప్రతిసారి కూడా వడ్డీ ఎంత కడుతున్నాడంటే 8% యానమ్‌కి అనమాట. ప్రతి సంవత్సరం కూడాను మనీని డిపాజిట్ చేస్తున్నాడు. సో మామూలుగా అయితే 10,000 కానీ ఆ తర్వాత సంవత్సరంలో ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా 8% పర్ యానమ్ చొప్పుననమాట. ఆ డబ్బులో ఆ 10,000 కలిపేసి వేసేస్తున్నాడనమాట. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనంటే వడ్డీ మీద వడ్డీ అనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు చేసేవచ్చు లెక్క. సో స్టార్టింగ్ అమౌంట్ ఎంతంటే 10,000 అనమాట. అయితే ఈ 10,000కి వీడు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ సో 1 ఇయర్ అనుకోండి. ఆఫ్టర్ 1 ఇయర్ ఎంత కడతాడంటే ఈ 10,000కి 108% కడతాడు. సో ఉదాహరణకి 100% అంటే 100. అదే 108% 8% మళ్ళీ కలుపుతాను అంటున్నాడు కదా ప్రతి సంవత్సరం కూడా 100 + 8 అనమాట. అప్పుడు ఎంత అవుతది 108% అనమాట ప్రతిసారి కూడాను. సో ప్రతిసారి కూడాను 108%. సో ఇక్కడ ఈ పర్సెంట్ అని అంటున్నాం కాబట్టి పర్సెంట్ కాబట్టి కింద 100 వేసుకోవాలి. సో వీడు ఎంతకి ఈ 108% ప్రతిసారి కడుతున్నాడు 10,000 కడతా అంటున్నాడు. సో 10,000 కట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 200 ఇక్కడ 200 క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి. 108 అక్కడ 2 సున్నాలు అనమాట. 108 2 సున్నాలు వేసేద్దామా?
108 2 సున్నాలు. సో 10,800 ఫస్ట్ ఇయర్ కడతారు. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంత కడతారంటే ఇప్పుడు ఈ 10,800కి ఒకసారి చేసేద్దామా ఇంటూ 108 ఇంటూ 100 అనమాట. ఇక్కడ కూడా 200 క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి 108 హోల్ స్క్వేర్ అనమాట. సో ఈ రకం చేసుకున్నట్లయితే 11664 వస్తుంది మనకి ఇక్కడ కూడా. సో ఇక్కడ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,800, థర్డ్ ఇయర్ చూస్తే 11,664 అనమాట. ఇంత వస్తుంది మనీ. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనీ అనేది ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది 800 కాదు, అంతకు మించి ఇది మల్టిపుల్లో అవుతుంది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఈక్వల్ కాదు. కామన్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ దాంట్లో 800 ఉంది, సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే 864 ఉంది. ఇక్కడ ఈ రెండిటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1164 నుండి 800ని తీస్తామనుకోండి 864 వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది యూనిక్గా లేదు కాబట్టి ఈ లెక్క పరంగా చూసినా సరే ఈ ఆన్సర్ ఏమో చెప్పొచ్చు అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు అనుకుని చెప్పవచ్చు. కామన్ డిఫరెన్స్ అనేది యూనిఫామ్గా లేదు కాబట్టి, కామన్ డిఫరెన్సే లేదు కాబట్టి ఇది అసలు ఏపీలో లేదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు అనుకున్న విషయం మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ లెక్క చూద్దాం. ఈ సెకండ్ లెక్కలో ఏమన్నాడంటే మీకు ఫస్ట్ 4 టర్మ్స్ రాయమంటున్నాడు. ఎందుకంటే మనకి ఏ అనే నెంబర్ ఇచ్చారు, డిఫరెన్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఫస్ట్ 4 నెంబర్స్ రాయమంటున్నాడు. సో ఈ ఫస్ట్ 4 నెంబర్స్ అనేవి రాయడానికి ఒకసారి ట్రై చేసేద్దాం. ఇక్కడ మేజర్గా మనం ఫస్ట్ 4 టర్మ్స్ ఎలా రాసేస్తామో ఈజీగా చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెంబర్స్ a = 10, d = 10 అనమాట. సో దీన్ని బట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ a1 అనేది 10 అవుతుంది, సెకండ్ నెంబర్ a2 అనుకుందాం. a2 నెంబర్కి 10 కలిపామనుకోండి 20 అవుతుంది. సో ఇప్పుడు దీనికి 10 కలిపితే 20 అవుతుంది అనమాట, +10. సో ఇప్పుడు a3 వేసుకుందాం. a3కి ఈ 20కి ఇంకొక +10 కలిపేదామనుకోండి 20 + 10 30. ఇప్పుడు a4 వేసుకుందాం. a4కి ఇంకొక 10 కలిపామనుకోండి +10, సో 40 అవుతుంది అనమాట. ఇవే మనకు కావాల్సిన ఈ 4 నెంబర్స్ అనమాట. 10 + 20 + 30 + 40 ఇవే ఈ 4 టర్మ్స్. దీనికి లేదు నేను వేరే ఫార్ములా వేస్తాను దాని ప్రకారం చేస్తానంటే అది కూడా చేయవు. ఉదాహరణకి a + d, తర్వాత a + 2d నెంబర్స్ కానీ ఈ ఈక్వేషన్లో వేసినా సరే వచ్చేస్తుంది అనమాట. a + d, a + 2d, a + 3d ఈ నెంబర్లో కూడా వేసిన వస్తుంది. మనకు ప్రజెంట్ ఎంత ఏం అవసరం లేదనమాట, సింపుల్గా చేసుకుందాం ప్రతి లెక్కని కూడా. సెకండ్ లెక్క చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ నెంబర్ ఏంటి అంటున్నాడంటే a = -2 అంట. సెకండ్ నెంబర్ చూసుకున్నట్లు ఆ డిఫరెన్స్ ఎంత అంటే 0 అంటున్నాడు. సో ఉదాహరణకి a1 అనుకుంటాం. a1 అనేది -2. సో a2 చూసుకుంటే a2కి -2కి 0 కలిపితే -2a. తర్వాత a3 తీసుకుందాం. a3కి ఇక్కడ -2కి +0 కలిపామనుకోండి ఇక్కడ కూడా వచ్చేది ఏంటంటే -2 మాత్రమే వస్తుంది, పెద్ద చేంజ్ ఏం రాదనమాట. సో ఇక్కడ 0 కలిపారు, ఇక్కడ కూడా 0 కలిపారు. ఈసారి a4 తీసుకుందాం. a4కి ఇక్కడ ఈ -2కి ఈసారి కూడా 0 కలిపారు. సో ఈసారి కూడా 0ని యాడ్ చేస్తే ఇక్కడ 0ని యాడ్ చేస్తారనుకోండి ఇక్కడ కూడా లాస్ట్కి -2 వస్తుంది. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది -2, -2, -2, -2 ఇలాగ వెళ్తూనే ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం. థర్డ్ లెక్క చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ అనేది 4 ఇచ్చాడు, డిఫరెన్స్ అనేది -3 ఇచ్చారు. సో చూసేద్దాం. a = మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ నెంబర్ 4, తర్వాత a2 = ఇక్కడ ప్రతిసారి కూడా సెకండ్ నెంబర్కి ఏం చేయాలంటే -3 చేయాలి. -3 చేసామనుకో 4ను 3 తీస్తే 1. సో ఈ 1కి మళ్ళీ -3 చేయాలి. 1కి -3 చేసామనుకోండి అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే -2. సో ఈ -2కి మళ్ళీ -3 చేయాలి. ఇక్కడ వచ్చేది ఏంటంటే -5. సో మనకి ఇక్కడ వచ్చే ప్రోగ్రెస్ ఏంటంటే 4, 1, -2, -5 అనమాట. ఇది ఏపీలోనే ఉంది, ఎందుకంటే ప్రతిసారి కూడా డిఫరెన్స్ ఎంత అంటే -3 మాత్రమే ఉంది కదా. అందుకే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎలాగో -3 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఏపీలోనే ఉందన్నమాట. తర్వాత ఫోర్త్ లెక్క చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ అనేది మనకి -1 ఇచ్చాడు, డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే 1/2 ఇచ్చాడు. సో ఈ రకంగా చేయొచ్చు. ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇస్తే భలే ఉంటాయి, లెక్కలన్నీ చేయడానికి చాలా బాగుంటాయి, చేస్తే మజా కూడా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటంటే -1 అనమాట. ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఈ ప్రోగ్రెషన్కి మాటకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 1/2ని ఏం చేస్తామంటే డివిజన్ చేస్తామనుకోండి మనకు 0.5 వస్తుంది. సో ఈ 1/10 1 ఈ రకంగా. సో ప్రతిసారి కూడా ఈ డిఫరెన్స్ని 0.5ని కలుపుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే 0.5 వస్తుంది ఫస్ట్ సారి కలిపితే. సో
ప్రతిసారి కూడా 0.5ని ఇక్కడ కలుపుకుంటూ వెళ్ళిపోతాం. సెకండ్ టైం 0.5 కలిపామనుకోండి మనకి మళ్ళీ ఈసారి 1 వస్తుంది. తర్వాత ఈసారి కలిపితే 1.5 వస్తుంది. తర్వాత ఈసారి కలిపితే 2 వస్తుందనమాట. సో ఈ రకంగా అనమాట ప్రతిసారి కూడాను +0.5 తర్వాత ఇంకోసారి కూడా +0.5 ఆ తర్వాత కూడా +0.5 ఇలా కలుపుకుంటూ వెళ్తున్నాం అనుకోండి మనకి ఇక్కడ ప్రోగ్రెస్ అనేది సింపుల్గా ఎలా వస్తుందంటే -1తో మొదలు పెడితే 0.5 1 1.5 2 ఇక్కడ ప్రతిసారి కూడా కామన్ డిఫరెన్స్ అనేది 0.5 అనమాట. ఇది కూడా చూసుకున్నట్లయితే సింపుల్గా దీనిలోనే ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది. ఇంతటితో ఈ లెక్క అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ ఏమంటున్నాడు అసలు క్వశ్చన్ చూస్తున్నట్లయితే, సో థర్డ్ సమ్లో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ వీడు ఏపీస్ ఇచ్చాడు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ టర్మ్ రాయమంటున్నాడు, దాని తర్వాత కామన్ డిఫరెన్స్ ఏంటో రాయమంటున్నాడు. సో ఫస్ట్ టర్మ్ ప్రతిదానికి మనం రాసేస్తాం ఈజీగా. ప్రతిసారికి ఏం చేస్తారంటే ఏ ఈక్వల్స్ టు అని రాసి ఆ ఫస్ట్ టర్మ్ రాసేయండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మార్క్స్ రావాలి కదా. దాని తర్వాత సెకండ్ది ఏంటంటే డిఫరెన్స్ కావాలంటే దాంట్లో ఉన్న ఏదో ఒక టర్మ్ నుండి రైట్ సైడ్ ఉన్న టర్మ్ నుండి లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ని బయటకు తీసేసారనుకోండి డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ A1 A2 A3 A4 ఉంది కాబట్టి A4 నుండి A3 తీసిన, A3 నుండి A2 తీసిన, A2 నుండి A1 తీసిన, ఏది చూసినా డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ లెక్క చేసుకున్నట్లయితే 3 A ఈక్వల్స్ టు మనం డిఫరెన్స్ తీసుకుందాం. ఆ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే A2 - A1 అంటే 1 - 3 అనేది మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1 - 3 అనేది -2 వస్తుంది. ఫస్ట్ లెక్క కంప్లీటెడ్. సెకండ్ లెక్క చేద్దాం. ఇక్కడ ఏ అనేది -5 అనమాట. నేనేం చేస్తానంటే నాకు పాజిటివ్ నెంబర్స్ అంటే చాలా ఇష్టం నెగిటివ్ నెంబర్స్ కంటే. సో A4 - A1 చేస్తాను. A4 - A1 చేశాను అనుకో నాకు ఎంత వస్తుంది అంటే 7 - 3 అనేది 4 వస్తుంది. నాకు డిఫరెన్స్ ఈక్వల్స్ టు 4 అనమాట. ఇది ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇది సెకండ్ లెక్క. ఇప్పుడు థర్డ్ లెక్క చూసుకున్నట్లయితే A ఈక్వల్స్ టు 1/3 డిఫరెన్స్ ఒకసారి తీసుకుందాం. ఆ డిఫరెన్స్ A2 - A1 చేసుకుందాం. A2 - A1 ఇలా చేసుకుంటే 5/3 - 1/3. సో 3 కింద డిఫరెన్స్ కాబట్టి 3ని డినామినేటర్లో 3 కామన్ ఉంది కాబట్టి కామన్. 5 - 1 చేద్దాం. 5 - 1 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 4/3. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు 4/3 ఇది లెక్క. ఓకే, ఇది థర్డ్ లెక్క. మనం లాస్ట్ లెక్క చేసేద్దాము ఫోర్త్ లెక్క. ఈ ఫోర్త్ లెక్కలో ఫస్ట్ టర్మ్ A ఈక్వల్స్ టు 0.6. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ టర్మ్ నుండి ఫస్ట్ టర్మ్ తీసేస్తాం అంటే A2 - A1. సో D ఈక్వల్స్ టు A2 - A1 పెట్టేసి రాసేయండి. అప్పుడు ఏంటంటే 1.7 - 0.6 అప్పుడు తీస్తే ఎంత వస్తుంది తెలుసా, ఈ మొత్తం తీస్తే మనకి 0.9 వస్తుంది. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు 0.9 అనుకుని రాస్తారనుకోండి లెక్క అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది థర్డ్ లెక్క. ఇప్పుడు ఫోర్త్ లెక్క ఒకసారి చేద్దాం. ఫోర్త్ లెక్క ఏమంటున్నాడంటే ఇక్కడ ఫైండ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 4 క్వశ్చన్స్లో కూడా ఏది ఏపీ అంట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఏంటి అనేది అనుకున్నాడు కదా. సెకండ్ ఏంటంటే వీటిలో ఉన్న కామన్ డిఫరెన్స్ అనేది కూడాను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాని తర్వాత ఇంకొక 3 టర్మ్స్ ఎక్స్ట్రా రాయమంటున్నాడు. సరే రాసేద్దాం. ఫస్ట్ ఇవి అసలు ఏపీఏ కాదనుకొని చూడాలి, దాని తర్వాత కామన్ డిఫరెన్స్ అనేది చూడాలి, దాని తర్వాత 3 more టర్మ్స్ ఎక్స్ట్రా రాయాలి. నేనైతే నాకు తప్పదు, నేను ఎలాగో వర్కింగ్ కూడా రాయాలి, ఎందుకంటే నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను కాబట్టి. మీరు మాత్రం ఆ టీచింగ్ తొక్కతోలు ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ చేసేయండి అనమాట. సమ్స్ అన్నీ కూడా మీరు స్పెషల్గా ఇంకా వెయిట్ కోసం కూడా ఆలోచించాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ ఇక్కడ చేస్తే మీకు అంతా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా చేస్తారంటే ఇక్కడ 2 4 8 16 ఉంది కాబట్టి ఇది అసలు ఏపీఏ కాదా అంటే ఫస్ట్ 2 యాడ్ అయింది, తర్వాత సారి 4 యాడ్ అయింది, తర్వాత సారి 8 యాడ్ అయింది. ఇది అసలు కాదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఫస్ట్ సారి 2 తర్వాత సారి 4 తర్వాత సారి 8 ఇలాగా పెరిగిపోతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ లేదు అనుకుని మీరు చక్కగా అర్థమైపోద్ది. సో అది ఏపీ కాదని తెలిసిపోతుంది. కానీ మనం మాత్రం వర్కింగ్ చేయాలి కదా. సో వర్కింగ్ బేస్డ్గా కూడా లెక్కలంతా కూడా చేసుకుని వెళ్దాం. ఇప్పుడు మనం బోర్డులో మార్చేద్దాం. సో మనకి ఇచ్చిన సమ్ అనేది 2 4 6 8 కాబట్టి దీని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఏంటంటే A2 - A1 చేద్దాం. ఆ రకంగా చేస్తే మనకి ఏంటంటే 4 - 2 ఎంత వస్తుందంటే 2 వస్తుంది అనమాట. 4 - 2 అనేది 2 వస్తుంది ఈక్వల్స్ టు 2. దాని తర్వాత ఈసారి డిఫరెన్స్ ఏం చేద్దామంటే A3 - A2 చేద్దాం. ఈ రకంగా చేస్తుంటే 6 - 4 అనమాట. 6 - 4 చేస్తుంటే ఈసారి ఎంత వస్తుందంటే డిఫరెన్స్ 2 వస్తుంది. తర్వాత ఇక్కడ 8 ఉంది,
తర్వాత 16 ఉంది. నేను నెంబర్లు రాంగ్ రాసుకున్నాను. ఆ రకంగా చూసుకున్నట్లయితే 8 నుండి 4 తీస్తే 4 వస్తుంది. మూడో లెక్క చేద్దాం. A4 నుండి A3 తీద్దాం. ఆ రకంగా తీస్తే 16 - 8 అనమాట. 16 నుండి 8 తీస్తే 8 అనేది వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కడ కూడాను సేమ్‌గా లేదు. అన్నీ కూడా మారిపోతున్నాయి. ఫస్ట్ టైమ్ 2, తర్వాతసారి 4, తర్వాతసారి 8. సో కామన్ డిఫరెన్స్ లేదు కాబట్టి నో కామన్ డిఫరెన్స్. కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఏపీ అనుకుని రాసేస్తాం. ఇది ఫస్ట్ లెక్క. సో ఇది సెకండ్ లెక్క కాబట్టి సెకండ్ లెక్కకి మనం ఎప్పుడైనా సరే డిఫరెన్సే ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్స్ అంటే ఏంటంటే A2 - A1 చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత A3 - A2 చేద్దాం. ఇలా రెండిటికి చేస్తాం. లేదంటే ఇంకా మూడో దానికి కూడా చేయొచ్చు. A4 - A3 కూడా చేయొచ్చు. సో ఈ రకంగా చేద్దాం ఒకసారి. సో ఇవి రావాలంటే ఫ్రాక్షన్స్ రావాలి. ఎందుకంటే ఇక్కడ లెక్కలు అనేవి కొద్దిగా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రాక్షన్స్ బేసిక్ రాకపోతే మనకు తెలిసిందే కదా, మన వీడియోస్ అనేవి కింద బేసిక్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేసేవచ్చు. సో ఫస్ట్ లెక్క చేద్దాం. ఫస్ట్ లెక్క ఏమంటున్నాడంటే 5/2 - 2 అనుకుని ఉంది. సో 5/2 - 2 కాబట్టి 2 2 జా 4 అంటే 5 - 4 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 1/2. ఫస్ట్ ఇది 1/2. సెకండ్ చేద్దామా 3 - 5/2. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 2 3 జా 6, 6 - 5/2 ఎంత వస్తుందంటే 1/2 వస్తుంది. సో రెండు డిఫరెన్స్ సేమ్ అయిపోయింది. ఇప్పుడు మూడో లెక్క చేద్దాం. మూడో లెక్క ఏంటంటే 7/2 - 3. ఈ రకంగా చేస్తే 2 3 జా 6 కదా, 7 - 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ ఏంటంటే ఈ మూడు యొక్క కామన్ నెంబర్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది 1/2 ఉంది కాబట్టి ఈ లెక్కన ఏం చేస్తామంటే ఇవన్నీ కూడాను ఏపీ అనమాట. ఇవన్నీ కూడాను ఏపీలోనే ఉన్నాయన్నమాట. మనం రాసేసామంటే సెట్ అయిపోద్ది ఏపీ. సో మనకి ఇచ్చిన నెంబర్లు ఏంటంటే 2 5/2 3 7/2 కదా. ఈసారి ఏం చేస్తామంటే 7/2కి 2 కలిపాను. ఈ రకంగా కలిపాను అనుకో 1/2 కలిపాను అనుకోండి, నాకు 8 వస్తుంది. 8 డివైడెడ్ బై 2 అంటే 4. సో థర్డ్ నెంబర్ అనేది 4 వచ్చింది. ఆ తర్వాత 4కి 1/2 కలిపాను అనుకోండి, నాకు 9/2 వస్తుంది. ఆ తర్వాత 9/2కి నేను 1/2 కలిపాను అనుకోండి, నాకు 5 వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఎక్స్ట్రా 3 నెంబర్స్ రాయమన్నారు కదా, ప్రతిసారి కూడాను 7/2కి ఒక్కొక్క నెంబర్కి 1/2 కలుపుకుంటూ వెళ్ళిపోతే ఈ రకంగా వచ్చేస్తుంది లెక్క. ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ లెక్క చేస్తున్నాం. సో వీడిచ్చిన లెక్క అనేది -1/2, -3.2, -5.2, -7.2 అన్ని మైనస్లో ఇచ్చాడు అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తామో చూడండి. ఫస్ట్ A2 - A1 చేద్దాం. ఆ లెక్కన చేస్తే ఏమవుతుందంటే -3.2 -1.2 ఇది లెక్క. ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే -3.2 + 1.2 అవుతుంది. అప్పుడు ఈ రెండింటి నుండి తీసామనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 వస్తుందంట. అది కూడా -2 వస్తుంది. ఇది ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ చేద్దాం. ఈసారి సెకండ్ దాంట్లో కూడా ఏంటంటే A3 - A1 చేద్దాం. A3 - A2 చేద్దాం. ఆ రకం చూసుకున్నట్లయితే -5.2 ఎలాగో మైనస్ చేస్తామనుకోండి, అది మనకు ప్లస్ వచ్చేస్తుంది కదా, అప్పుడు +3.2 డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ రకంగా చేసినా సరే మనకు -2నే వస్తుంది. ఆ తర్వాత థర్డ్ది ఫోర్త్ది ఏది చేసినా సరే నాకు డిఫరెన్స్ అనేది -2 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ అని రాసేయండి. ఏపీ పాయింట్ 1. ఇలా ఎప్పుడైతే ఏపీ ఉందో మనకి ఎక్స్ట్రా టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఆ రకంగా ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిసారి కూడా -2 యాడ్ చేయాలి కదా. ఆ రకంగా యాడ్ చేసామనుకోండి, -7.2కి 2 యాడ్ చేసామనుకుంటే -2 యాడ్ చేసామనుకోండి -9.2 వస్తుంది. ఆ తర్వాత ఇదే దానికి మళ్ళీ యాడ్ చేసామనుకోండి, ఈ రకంగా యాడ్ చేసామనుకోండి 9.2 తర్వాత -11.2 వస్తుంది. ఆ తర్వాత -13.2 ఇంకొక 4 టర్మ్స్ రాయమన్నాడా లేకపోతే 3 టర్మ్స్ రాయమన్నాడా? 4 టర్మ్స్ అనుకుని రాసేద్దాం. ఏముంది, ప్రతిసారి -2 యాడ్ చేయడమే కదా. -15.2 ఇంకొకటి రాయాలంటే -17.2 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతిదీ కూడా 2 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇది థర్డ్ లెక్క. మనకి ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటంటే ఇది ఫోర్త్ అనమాట. ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటంటే -10 -6 -2 -1 అనమాట. దీనికి డిఫరెన్స్లు ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి డిఫరెన్స్లు ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిందే కదా, A2 - A1 అనుకోని A2 - A1 ఈ రకంగా చేసామంటే -10 -6 ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే -10 + 6 అవుతుంది. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే
4 వస్తుందన్నమాట టోటల్‌గా చూసుకున్నట్లయితే. ఎందుకు 4 వస్తుంది? ఏంటి సంగతి? ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటి అనంటే, మనం A2 - A1 అన్నాం కదా! నేను A2 ప్లేస్‌లో కూడా 6 తీసుకోవాలి. దాన్ని రివర్స్ రాస్తానన్నమాట. సో, ఇక్కడ చేసేస్తాం ఒకసారి నీట్‌గా. సో, ముందుగా A2 అంటే -6 ఓకేనా? -6 ఏసుకుందాం. -10 ఇప్పుడేమవుతుందంటే -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +10 ఈక్వల్స్ టు 10 నుండి 6 తీస్తే 4 వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ లెక్క. సెకండు A3 - A2 చేద్దాం. ఆ రకంగా చేసినా సరే -2 + 6 ఈక్వల్స్ టు అది కూడాను 4 వచ్చింది. తర్వాత A4 - A2 చేద్దాం. ఈ రకంగా చేస్తే 2 -2 ఆ రకంగా చూస్తే 2 + 2 అనమాట ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో, ప్రతిసారి కూడాను డిఫరెన్స్ మనకి 4, 4, 4. సో, కామన్ డిఫరెన్స్ అనేది 4లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ లెక్క అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉందన్నమాట. సో, ఇట్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. సో, ఇట్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని కూడా రాసేస్తాము. ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఈసారి ప్రతిసారి కూడా 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2కి 4 యాడ్ చేస్తే 6, 6కి 4 యాడ్ చేస్తే 10, 10కి 4 యాడ్ చేస్తే 14, 14కి 4 యాడ్ చేస్తే 18, 18కి 4 యాడ్ చేస్తే 22. ఈ రకంగా మీ ఇష్టం ప్రోగ్రెస్‌ని ఎంతవరకు రాసుకొని వెళ్తారో రాయండి. సో, కామన్ డిఫరెన్స్‌లో ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ అని రాసేస్తే మీకు ఆన్సర్ అనేది దొరికేస్తుంది. ఓకేనా? అయిపోయింది. వర్కింగ్ అయితే ఇలా చేయాలి. మనకి ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చాడంటే 3, 3+√2, 3+2√2, 3+3√2 అనమాట. ఇది 5th సమ్. సో, ఈ సమ్‌కి మనం ఒకసారి డిఫరెన్స్‌లు ప్రతిసారి ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు సార్ డిఫరెన్స్‌లు ప్రతిసారి ఫైండ్ అవుట్ చేయాలంటే దాని వెనక ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే అసలు ఇది మొత్తము కూడాను దీంట్లోనే ఉందా లేదా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉందా లేదా తెలియాలంటే కనీసం ఇచ్చిన ఈక్వేషన్ అంతటిని కూడా మనం టెస్ట్ చేయాల్సి ఉంటదనమాట. తప్పదు. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే A2 - A1 చేసామనుకోండి. సో, ఇక్కడ A2 - A1లో ఉందనమాట. 3 నుండి 3 తీస్తే మనకు వచ్చేది ఏంటంటే √2 వస్తుంది. తర్వాత సెకండ్ లెక్క చూసుకున్నట్లయితే 3+2√2 - 3+√2 ఇక్కడ చూసుకున్నట్లయితే 3, 3 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత √2 క్యాన్సిల్ అయితే ఇంకొకటి మిగిలింది ఏంటంటే √2 కాదు. దీన్ని ఇంకాస్త నీట్‌గా చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్ స్టెప్‌లు ఇస్తే చాలా దారుణంగా ఉంటది. సో, డైరెక్ట్ స్టెప్‌లు కాకుండా కొద్దిగా తగ్గిద్దాం. డైరెక్ట్ స్టెప్‌లు కాకుండా 3+√2 ఇలా బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇలా బ్రాకెట్ పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే 3+2√2 -3 -√2 ఇలా చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది. √2లో 2√2 నుండి ఒక √2 తీస్తామనుకోండి మనకు మిగిలే ఆన్సర్ ఎంతంటే ఒక √2 మిగులుతుందనమాట. సో, ఈ రకంగా జస్ట్ ఇక్కడ సింబల్ చేంజ్ చేయాలనే విషయం మీకు గుర్తు రావాలి. ఓకేనా? బ్రాకెట్స్ మీరు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి లెక్క అనేది పోదు. అదే బ్రాకెట్ పెట్టుకోపోయారనుకోండి లెక్క అనేది పోతుందనమాట. ఈసారి ఏం చేద్దామంటే డిఫరెన్స్ 3+3√2 -3+2√2 ఓకేనా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి నీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. 3+3√2 -3 -2√2. సో, ఈ రకంగా చేస్తే మనకి 3 క్యాన్సిల్ అవుతుంది. 3√2 నుండి 2√2 తీస్తే ఇంక మిగిలేది ఏంటంటే √2. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి అన్నిటికీ కామన్ డిఫరెన్స్ సేమ్‌గా ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ. కామన్ డిఫరెన్స్ √2 కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ అని కూడా రాసేయండి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఇంకొక 4 నెంబర్లు రాయమంటున్నారు కదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా కూడాను ఫస్ట్ 2√2 వచ్చింది. తర్వాత 3√2 వచ్చింది. తర్వాత ఇంక లెక్క అలా పొడిగించుకుంటూ వెళ్ళామనుకోండి ఏమొస్తుందో తెలుసా? 3+4√2 తర్వాత లెక్క చేస్తే 3+5√2 ఆ తర్వాత చేసామనుకోండి 3+6√2 ఆ తర్వాత చేసామనుకో 3+7√2 ఇలా లెక్క అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 3+7√2 ఓకేనా? 3+7√2 ఇలా లెక్క అనేది సింపుల్ అనమాట. 3+4√2 3+5√2 3+6√2 3+7√2 ఇదే లెక్క అనమాట టోటల్‌గా చూసుకున్నట్లయితే. మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే 0.2, 0.22, 0.2222, 0.2222 ఇదనమాట 6th సమ్. సో, ఈ 6th సమ్‌ను ఒకసారి చేసేద్దాం. సో, A2 - A1 కదా! 0.22 నుండి 0.2ని ఒకసారి తీసేద్దాం. సో, ఈ రకంగా 0.2 నుండి 0.2ని తీసామనుకోండి మనకేమొస్తుందంటే 0.02 వస్తుంది. సెకండ్ సమ్ చేద్దాం. 0.222 ఈ మూడిటి నుండి కూడాను మైనస్ చేసామనుకోండి 0.22ని ఇక్కడ కూడా ఏమొస్తుందంటే 0.02
002 వస్తుంది. 0.002. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు బాగా ఇక్కడ మేజర్గా కూడాను ఇక్కడ ఫస్ట్ సారి 0.02 వస్తే సెకండ్ టైం 0.002 వచ్చింది. ఇలా వచ్చిందంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ కామన్ డిఫరెన్స్ కామన్గా లేదనమాట. ఒకసారి ఇది ఇలా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇది నాట్స్ ఇన్ ఏపీ అనుకొని చెప్పేస్తాం అనమాట. సో ఇప్పుడు 7th లెక్కకి వెళ్ళిపోతాం ఈజీగా. సో ఇక్కడ 8th లెక్క ఏంటి ఇచ్చాడంటే 8th లెక్క కాదు 7th లెక్క. ఈ 7th లెక్క చూసుకున్నట్లయితే మనకి 0, -4, -8, -12. సో ఇలాంటి దానికి మళ్ళీ చెయ్యాలా అసలు? సో సింపుల్గా ఏంటంటే -4 -0 చేసామనుకోండి ఈజీగా -4 అనేది వస్తుంది. తర్వాత -8 -4 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుందంటే -8 + 4. సో -8 + 4 = 4 వస్తుంది అనమాట. -4 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే -12 -8 ఇలా చేసామనుకోండి -12 + 8 = -4 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది -4 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ -4 వస్తుంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ అనుకుని రాసేస్తా. ఇది ఏపీలో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన దానికి ఒక్కొక్క దానికి -4 కలుపుకుంటూ వెళ్ళిపోతాం. -12 కాబట్టి ఇక్కడ మీరు 4 కలిపారు అనుకోండి -4 -16 -20 -24 -28 -32 ఇలాగ మీరు ఎంతవరకు రాసుకుంటే రాసుకోవచ్చు. సో ది న్యూ ప్రోగ్రెస్ అనుకుని రాసి ఈ రకంగా రాసేస్తారు. ఇది 7th లెక్క. ఇప్పుడు ఏం చేస్తామంటే 8th లెక్క ఒకసారి చేసి పడేద్దాం. సో ఈ 8th లెక్క చేస్తే 8th లెక్కలో అసలు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారంటే -1/2 -1/2 -1/2 -1/2. సో ఈ లెక్కలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే అన్నీ సేమే కాబట్టి అసలు ఏదో ఒక్కదాని యొక్క డిఫరెన్స్ తీసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. -1/2 -1/2. సో ఇప్పుడు ఏమవుతుందంటే -1/2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది అనమాట. డిఫరెన్స్ అనేది ప్రతిసారి కూడా 0నే వస్తుంది ఎందుకంటే అన్నీ సేమే కదా. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ 0 కాబట్టి కామన్ డిఫరెన్స్ ఉంది అది 0. సో ఇట్స్ ఇన్ ఏపీ. మరి నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఈ నెక్స్ట్ వచ్చే సిరీస్ కూడా ఏముంటుందంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ వచ్చే కూడా నెక్స్ట్ వచ్చి ఈ 4 టర్మ్స్ కూడాను -1/2 -1/2 -1/2 -1/2 అలానే వస్తుంది అనమాట టోటల్గా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా 0ని యాడ్ చేస్తున్నాం. సో -1/2 ఉందా దానికి 0 యాడ్ చేసామనుకో వచ్చేది ఏంటంటే -1/2 మాత్రమే వస్తుంది. అది లెక్క. అందుకే ఇక్కడ ఈ ప్రతిసారి కూడాను ఇక్కడ వచ్చే లెక్క అంతా కూడాను. సో ఈ టైప్ లెక్కలు చాలా ఈజీ, దానికి ఏముంది సింపుల్గా. దాని తర్వాత నెక్స్ట్ లెక్క చేద్దాం ఒకసారి. నెక్స్ట్ లెక్క చూస్తే నెక్స్ట్ లెక్కలో ఇచ్చింది సో 1, 3, 9, 27 ఇవన్నీ చూస్తే 3 టేబుల్లో ఉంది. 3 1 జా 3 3 జా 3 × 9 జా ఇలా అనమాట. సింపుల్గా ఇది ఇంటూల్లో ఉంది చూస్తే చెప్పవచ్చు ఇది అసలు ఏపీలో లేదు ఎందుకంటే దీని యొక్క డిఫరెన్స్ అనేది మాటమాటకు పెరిగిపోతుంది. కానీ వర్కింగ్ చేయాలి కదా, వర్కింగ్ చేయాలి కాబట్టి తప్పదు. సో 3 నుండి ఫస్ట్ 1 మైనస్ చేసామనుకోండి ఆన్సర్ అనేది 2 వస్తుంది. తర్వాత 9 నుండి 3ని తీస్తే 6 వస్తుంది డిఫరెన్స్. 27 నుండి 9 డిఫరెన్స్ చేసామనుకోండి సో అప్పుడు ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ క్లియర్గా సో 9 3 27 కాబట్టి 9 2 18 సో 18 వస్తుంది అనమాట. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఇన్ ఏపీ. సో మనకి ఇచ్చిన 10th ఈక్వేషన్ ఏంటంటే a 2a 3a 4a ఇలా ఇచ్చాడు కదా. సో a2 మైనస్ a1 చేద్దాం. 2a మైనస్ a ఆప్షన్ ఏంటంటే a వస్తుంది. 3a మైనస్ 2a డిఫరెన్స్ అనేది a వస్తుంది. 4a మైనస్ a 3a డిఫరెన్స్ అనేది a వస్తుంది. సో ఈ రకంగా చూస్తే ఇక్కడ అంతా కూడా కామన్ డిఫరెన్స్ వస్తుంది. కామన్ డిఫరెన్స్ a వస్తుంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ. సో ఇది ఏపీలోనే ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి ఏంటి నెంబర్స్ అంటే ప్రతిసారి ఏని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 5a 6a 7a 8a ఇలా అనమాట. డిఫరెన్స్లు అన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక లెక్క అనేది ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించినంత వరకు కూడాను ఈ లెక్క. ఇప్పుడు ఇంకొక లెక్క చేద్దాం. ఇది 11th లెక్క. ఈ 11th లెక్క చేసేటప్పుడు మనకు మేజర్గా చూసుకున్నట్లయితే వాడు ఇచ్చినవి ఏంటంటే a స్క్వేర్ a క్యూబ్. సో ఇక్కడ ఏంటంటే a స్క్వేర్ a క్యూబ్ a⁴. సో ఈ రకంగా ఉన్నాయి. ఇలా ఉన్న వాటికి మనము ఒక్కసారి ఇది ఏపీలో ఉందా లేదా అనుకుని చెక్ చేద్దాం. సో a స్క్వేర్ మైనస్ 1 ఫస్ట్ది. సో చెక్ చేస్తే a స్క్వేర్ నుండి 1 తీసామనుకోండి ఇది a స్క్వేర్ మైనస్ 1గానే మిగిలిపోద్ది. తర్వాత a3 మైనస్ a1 చేసామంటే a క్యూబ్ మైనస్ a స్క్వేర్గానే ఉండిపోద్ది. తర్వాత a⁴ మైనస్
ఏ క్యూబ్గా మిగిలిపోద్ది. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఇలా ఉండిపోతుంది కాబట్టి నాట్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ లేవు కాబట్టి ఇట్స్ నాట్ ఇన్ ఏపీ. ఇది లెక్క. సో ఇక్కడ మనము 12th లెక్క కూడా చేద్దాం. 12th లెక్క చూస్తే ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? టోటల్గా √2, అదే రకంగా √8, అదే రకంగా √18 ఇవి ఇచ్చాడు. సో ఇది చేయగలమా అసలు? సో ఈ సమ్ రావాలంటే మీకు ఒక బేసిక్ చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇప్పుడు 4 ఉంది. ఈ 4 మీద రూట్ ఉంది. ఇది ఏమవుతుంది అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే లోపల ఉన్నదాన్ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం. 2 × 2గా రాసి దీన్ని 2² రాసుకున్నాం అనుకోండి. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిపోయింది 2 అనమాట. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చేద్దాం. ఇప్పుడు 6 తీసుకుందాం. 6 అనేది ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ √6 అంటే 2 × 3గా రాయొచ్చు. ఓకేనా? ఈ 6 కాదు. ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఉదాహరణకి 24 తీసుకుంటున్నా. 24 తీసుకుంటే నాకు ఏమొస్తుందంటే దీన్ని రూట్ చేయాలి. 6 × 4గా నేను రాసుకోవచ్చు. ఎందుకు 6 × 4గా రాసుకున్నాను అంటే 4 అనేది ఎలాగో 2² కాబట్టి రూట్ని 2ని రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అది ఎలా రాసుకోవచ్చు అంటే 6 × 2² రూట్ అనమాట. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 అనేది బయటకు వచ్చేస్తుంది, 6 అనేది మిగిలిపోద్ది అనమాట. ఈ రకంగా చేయొచ్చు. సో ఇక్కడ 2√6 అనేది వస్తుంది. సో ఈ లెక్కలన్నీ కూడా ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ కాన్సెప్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దేని వరకు అయితే రూట్ అనేది అప్లికేబుల్ అవుతుంది దాన్ని చేసుకుందాం. ఫస్ట్ √2. సో a2 - a1 అన్నాం కాబట్టి √18, సో √8 - √2. సో ఇది చేస్తాం. సో ముందు ఇక్కడ √8ని ఎలా రాసుకోవచ్చు అంటే 2² × 2గా రాసుకోవచ్చు. సో 4 2 8 కదా, 4 2 8 కాబట్టి 2² 2√2గా రాసుకోవచ్చు. 2² × 2గా రాసుకోవచ్చు -√2. సో ఇక్కడ చూస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏంటంటే ఇది 2√2 - √2 అయిపోయింది. సో √2 నుండి √2, 2 √2 నుండి ఒక √2 తీస్తే ఆన్సర్ అనేది √2 వస్తుంది. పాయింట్ 1 ఫస్ట్ దాని డిఫరెన్స్ √2 వచ్చింది. సెకండ్ లెక్క చేద్దాం. సెకండ్ లెక్క ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే √18 ఇచ్చాడు. √18 - √8 అంట. సో √8 వాల్యూ మనకి ఇప్పుడే తెలిసింది. దాని వాల్యూ ఏంటంటే 2√2 మైనస్ ఇక్కడ √18 వాల్యూ ఏంటంటే 3 9 రాసుకుందాం. 2 9 రాసుకుందాం. 2 × 9. ఎందుకు 2 9 రాసుకున్నానంటే ఇక్కడ 9ని 3² రాసుకోవచ్చు. 3² × 2గా. సో ఆ లెక్కను చూస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3√2 వస్తుంది. 3√2 - 2√2 అనేది 3 √2 నుండి 2 √2 తీస్తే మనకు వచ్చేది √2 అనమాట. సో సెకండ్ దాని డిఫరెన్స్ అనేది √2 వస్తుంది. మూడోది చేద్దాం. ఇక √32 - √18. సో √18 అనేది మనకి ఇప్పుడే తెలిసిపోయింది. అది 3√2 అనుకుని తెలిసింది. దాని తర్వాత -√32ని ఎలా రాయొచ్చు అంటే 4 6 32 కదా, దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు? దీన్ని 16 2 32గా రాయొచ్చు అనమాట. 16 × 2గా రాయొచ్చు. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే 16ని 4² రాసుకోవచ్చు అంట. 4² - 4² × 2. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే అది వచ్చేది ఏంటంటే 4√2 వస్తుంది అనమాట. ఎలాగో మనం 4√2 నుండి 3√2 తీస్తే ఇక్కడ కూడా వచ్చే డిఫరెన్స్ ఏంటంటే √2 వస్తుంది. సో మనకు ప్రతిసారి కూడా డిఫరెన్స్ ఏంటంటే √2 √2 √2. సో దీంట్లో కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ. సో కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఇన్ ఏపీ అనుకుని మాట్లాడేద్దాం. సో కామన్ డిఫరెన్స్ అనేది √2. సో ప్రతిసారి కామన్ డిఫరెన్స్ ఉంది కదా, ఇది ఏపీలో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమ్స్ అనేవి నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఏమవుతుంది అంటే ప్రతిసారి కూడాను √2ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. సో ఈ రకంగా √2ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తాయో ఒకసారి చెప్తానా? ఇప్పుడు వరకు ఇక్కడ వచ్చిన నెంబర్స్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎలా వచ్చిందంటే √2, తర్వాత 2√2, తర్వాత 3√2, తర్వాత 4√2 ఇలా వచ్చింది నెంబర్స్ అన్నీ కూడాను. సో ఇక్కడ వరకు వచ్చాయి కదా. తర్వాత నెంబర్ ఏమొస్తుంది అంటే 5√2 వస్తుంది. 5√2ని కాస్త సింప్లిఫై చేసి రూట్ ఫామ్లో రాయాలి అని అనుకుంటే ఒకసారి ఏం చేస్తాం, దీన్ని 5² అంటే 50గా రాయొచ్చు. 50 × 2. ఇక్కడ ఈ 5² ఉంది కదా, ఈ 5² అనేది 25 అవుతుంది. రూట్లో పంపిస్తాం అనుకోండి. 25 × 2 అనేది మనకి వస్తే √50. ఫస్ట్ దాని వాల్యూ √50. సెకండ్ది ఏంటంటే 6√2 వస్తుంది కదా, 6√2 కూడా సేమ్ చేసేద్దాం. 6√2ని మీరు అబ్జర్వ్ చేస్తే 6² అనేది 36 అనమాట. సో దాని రూట్లో పంపిస్తాం అనుకోండి. 36 × 2 ఎలా చేస్తే దీన్ని కూడా చేస్తే √72 వస్తుంది. సో ఇదంతా సైడ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఎగ్జామ్లో మీరు ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు.
సో 7√2 అనుకోండి. ఇక్కడ 7√2 అంటే మీరేం చేయాలంటే 7 స్క్వేర్‌ని 49 రాసుకోవచ్చు కదా! 49 ఇంటూ 2 పెట్టేసి హోల్ రూట్ పెట్టుకోండి. ఆ రకంగా చేస్తే 49 2 జా అంటే 2 9 జా 18 1 ఉంటది. 2 4 జా 8 8 ప్లస్ 1 98. సో 98 అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏం వస్తుంది? √50, √72, √98. ఇంకొకటి కూడా మీరు రాసారనుకోండి. అది కూడాను ఇలా సో అని వెళ్తుంటదనమాట. 3 టైమ్స్ రాయమన్నారు కదా! ప్రస్తుతానికి ఈ 3 టైమ్స్ సరిపోతాయనమాట. ఇది పరిస్థితి. సో ఎవరికైతే బేసిక్స్ వచ్చో వాళ్ళకి ఇవన్నీ ఈజీ. ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళకి సరదా తీరిపోద్ది. నెక్స్ట్ లెక్క చేద్దాం. సో ఇప్పుడు 13th సమ్ చేసాము. 13th సమ్ చూసుకుంటే √3, √6, √9, √12 ఉంది. సో ఈ √12ని మనం చెయ్యొచ్చా అనేది చూసుకుందాం. ఫస్ట్ a2 - a1 కదా! √6 - √3 అనమాట. దీన్ని సింప్లిఫై చేయడానికి ఏముండదు. సో అది ఎలానే ఉంటుంది. తర్వాత సమ్ ఏంటంటే √9 - √6 ఉంది. సో √9 అయితే మనం ఏమైనా చేయొచ్చు అనమాట. √9 మనం సింప్లిఫై చేస్తే 3 స్క్వేర్ కదా! 3 స్క్వేర్ అనేది స్క్వేర్‌కి రూట్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే 3 మిగులుతుంది. 3√3 ఇక్కడ ఎలాగో ఇది 6 కదా! 6 సో 3 - √6 వస్తుంది. సో ఫస్ట్ దాని డిఫరెన్స్ √6 - 3 వస్తే సెకండ్ దాని డిఫరెన్స్ చూస్తే 3 - √6 వచ్చింది. ఇది అసలు కామనే లేదు. కామన్ డిఫరెన్స్ లేనప్పుడు అప్పుడు ఎక్కడ నుండి తీసుకొని రాగలం? సో ఈ రకంగా చూస్తే సింపుల్‌గా ఇది నాట్స్ ఇన్ ఏపీ. డిఫరెన్స్ అనేది సేమ్‌గా లేదు కాబట్టి ఏపీలో లేదు అనుకొని చెప్పేస్తాను. మరి ఎక్కడుంది అని అంటే తెలంగాణలో ఉంది. సరేనా? నెక్స్ట్ క్వెషన్ చేద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. ఇది 14th లెక్క. ఈ 14th లెక్కలో చూసుకున్నట్లయితే a2 - a1 కదా! a2 - a1లోన సో 3 స్క్వేర్ అంటే 9. 9 - 1 చేసామనుకోండి 8 వచ్చింది. ఓకే. సెకండ్ లెక్క చూసుకున్నట్లయితే 3 - a2 కదా! 25 నుండి 3 స్క్వేర్ తీద్దాం. 25 నుండి 3 స్క్వేర్ అంటే 9 తీసామనుకోండి ఎంత వస్తుందంటే మనకి 16 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి కామన్ నెంబర్‌గా లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ లెక్క అనేది చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ నాట్ ఇన్ ఏపీ. ఇక లాస్ట్ లెక్క ఒకటి ఉంది. ఈ లాస్ట్ లెక్క అది 15th లెక్క అంట. సో చేసినప్పటికి చాలా ఓపిక కావాలి ఈ లెక్కలు చేయాలంటే. ఎందుకంటే నా దగ్గర సిస్టమ్ బాలేదు. కాబట్టి దెబ్బలే అయితాయి. 15th లెక్క ఇది. సో 15th లెక్క చూసుకున్నట్లయితే ఇచ్చిన లెక్క ఏంటంటే 1 స్క్వేర్ తర్వాత 5 స్క్వేర్ ఇచ్చాడు. తర్వాత సెకండ్ ఏమి ఇచ్చాడంటే 7 స్క్వేర్ ఇచ్చాడు. సో 1 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ తర్వాత 73 ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ వస్తుందా? 5 స్క్వేర్ అంటే 25. 25 - 1 అంటే 24. సెకండ్ లెక్క చూద్దాం. 7 స్క్వేర్ - 5 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. 49 - 25 అంటే వాడేమో 9 నుండి 5 తీస్తే 4. 4 నుండి 2 తీస్తే 24. అమ్మో! ఈ రెండు సేమ్ వచ్చాయి. తర్వాత చేద్దాం. 73 నుండి 49 తీద్దాం. ఈ రకంగా చేస్తే 30 నుండి 9 తీస్తే 4. 6 నుండి 4 తీస్తే 2. ఓహో! ఇది కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఏపీ అనమాట. కామన్ డిఫరెన్స్ 24. సో ఇట్స్ ఇన్ ఏపీ. ఇది ఏపీలో ఉంది అనే పాయింట్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు కూడాను. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన ఏపీ అనేది ఒకసారి రాద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వాడు ఏపీలో రాయమన్నాడు కదా! ఏపీ అనేది ఒకసారి రాసిస్తే అప్పుడు మనం ఏమేమి రాయొచ్చు అంటే 1 స్క్వేర్, 5 స్క్వేర్ తర్వాత 7 స్క్వేర్ తర్వాత 73. 73కి 4 కలుపుదాం. 1 స్క్వేర్, 7 స్క్వేర్ తర్వాత 73. 73కి 24 కలిపామనుకోండి 97. 97కి ఇంకో 24 కలిపామనుకోండి 121. 121కి ఇంకొక 24 కలిపారనుకోండి 145. ఈ రకంగా వెళ్తూనే ఉంటదనమాట. ఇది వీడు అడిగిన లెక్క. ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఎక్సర్సైజ్‌లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని మాత్రం అడగకండి దయచేసి. సో నా దగ్గర ఉన్న ఈ ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకేనా? సో మొత్తం అన్ని లెక్కలు కూడా చేసి పెట్టేసాము. ఏవైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్‌లో ఏమీ లేవు. సో ఓకేనా? ఓకే. బాయ్.